ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఆధార్ సెంటర్స్లో ఖాళీగా ఉన్నటువంటి సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ పోస్టులకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఈ ఆధార్ సెంటర్స్లోని సూపర్వైజర్గా లేదా ఆపరేటర్గా పనిచేయాలని చూస్తున్నారు, మంచి జాబ్ కోసం చూస్తున్నవారు వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం చెప్పొచ్చు. అది కూడా ఇది కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జిల్లాల్లోని వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం లేదు, మిమ్మల్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. అయితే ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇంకా ఏ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ మీకు వర్త్ అనిపించినట్లయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఇది. సో ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఫుల్ టైం అని ఇచ్చారు. ఇది ఫుల్ టైం జాబ్స్, పార్ట్ టైం కానీ గట్ట కాదు. తర్వాత సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్. అదే కదా మనం వీడియో స్టార్టింగ్లో చెప్పాము. సో ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. సో మనకి ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి కొన్ని పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉన్నాయి, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్. సో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనమాట ఇది. ఎవ్రీ 6 monthsకి మనకి ఈ నోటిఫికేషన్ అనేది పడుతుంది. సో ఈ వీడియో మీరు ఏ జిల్లా నుండి చూస్తున్నారో మీ జిల్లా నేమ్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని జిల్లాలకి ఈ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో మీ జిల్లా పేరు నాకు తెలిస్తే దానికి సంబంధించి వీడియో నేను వెంటనే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనేది చూద్దాం. అప్లై నౌ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో మినిమం 18 years ఆర్ అబోవ్ అని ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మనకి ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th class ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. లేదా ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చేయలేదు అనుకోండి, కొంతమంది ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు. సో 10th class + 2 years ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేదనుకుంటే 10th class + 3 years పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి, షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. సో ఇది మెయిన్ ఆధార్ సెంటర్ అంటే కంప్యూటర్ బేసిక్ మీద వర్క్ ఉంటుంది కాబట్టి మనకి కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇంకా రెమ్యూనరేషన్ విషయానికి వస్తే మినిమం వేజెస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ సెట్ ఫర్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్. సో మనకి ఏ స్టేట్స్కి సంబంధించి కొన్ని శాలరీ ప్యాకేజెస్ ప్రకారం అక్కడ ఎంత ఉంటుందో దాని ప్రకారమే మనకి శాలరీ అనేది వస్తుంది. మీకు అవసరం అనుకుంటే మీ లోకల్లో ఉండేటువంటి ఆధార్ సెంటర్స్లోని వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కనుక్కుంటే మీకు శాలరీ ఎంత అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో కొన్ని ఉన్నాయి, గుంటూరులోని, విశాఖపట్నంలోని, విజయనగరం డిస్ట్రిక్ట్లోని, ఇలా 4 డిస్ట్రిక్ట్లోని మనకి వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ నుంచి January 31 వరకు టైం ఇచ్చారనమాట. సో ఈ లోపే మీరు అప్లై చేసుకోవచ్చు, టైం చాలా ఉంది. ఇంక నెక్స్ట్ మనకి తెలంగాణలో వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మిగిలిన క్వాలిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ అని సేమ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, హైదరాబాదు, కరీంనగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్ ఈ డిస్ట్రిక్ట్లోనే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఈ డిస్ట్రిక్ట్లో దగ్గరలో ఉండే వాళ్ళైనా ఆ డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై ప్రొసీజర్ ఇప్పుడు ఏంటనేది చూద్దాం. సో మనకి ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం మన నేము, మొబైల్, ఈమెయిల్, ప్యాను, డేట్ ఆఫ్ బర్త్, స్టేటు, డిస్ట్రిక్ట్, క్వాలిఫికేషన్, మీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే అది, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది, తర్వాత స్టేటు, డిస్ట్రిక్ట్, తర్వాత అప్లోడ్ రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి మొత్తం. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మెయిన్ అనమాట ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్. మనకి ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదే మెయిన్ పాయింట్. దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే ఈ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా మనం
సో ఇక్కడ మనకి చూడండి, యూ కెన్ టేక్ ద ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ త్రూ దిస్ లింక్. సో మీరు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ కావాలి అంటే ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలంటే ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ లింక్, ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుండి కూడా మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. సో ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లాగిన్ అడుగుతుంది అనమాట. సో మనకి లాగిన్ ఏం లేదు కాబట్టి క్రియేట్ న్యూ యూజర్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ క్రియేట్ న్యూ యూజర్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్ అంటే మీకు ఒక XML ఫైల్ అనేది అడుగుతుంది అనమాట. సో ఇది ఒక ఆఫ్లైన్ ఈకేవైసీ XML ఫైల్ మీ ఆధార్ తాలూకుది. సో మీరు ఏం చేయాలంటే మీకు అఫీషియల్ ఆధార్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో అందులో మై ఆధార్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆఫ్లైన్ ఈకేవైసీ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఒక XML ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయినటువంటి ఆ XML ఫైల్ని ఇక్కడ చూజ్ ఫైల్ కింద క్లిక్ చేసుకుని ఇక్కడ షేర్ కోడ్ అనేది ఒకటి మనం ముందుగా పెట్టుకుంటాం అన్నమాట, పాస్వర్డ్. ఆ XML ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కోడ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేసినట్లయితే మనకి ఈ XML ఫైల్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి వచ్చే ఫామ్లోని తర్వాత మన ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మనం ఎప్పుడు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం అనేది ఆన్లైన్లోనే దాని డేటు అన్నీ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మనం ఫీజు కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు మనకి 400 రూపీస్ లేదా 500 రూపీస్ అనేది ఫీజు ఉంటుంది అనమాట ఈ ఎగ్జామినేషన్కి. సో ఈ ఎగ్జామినేషన్ ఫీజు కట్టేసినట్లయితే మనం ఎగ్జామ్ని అటెండ్ అవ్వాలి. వన్స్ మనం ఎగ్జామ్ అటెండ్ అయ్యి క్వాలిఫై అయినట్లయితే మనకి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. సో మనం గూగుల్ చేసినా సరే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకి గెట్ ఆథరైజ్డ్ కాంట్రాక్ట్ అండ్ యాక్టివ్ రిజిస్టర్డ్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ అండ్ గెట్ ద ఆథరైజేషన్ లెటర్ టు రిజిస్టర్ ఫర్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి మనం ఈ ఏజెన్సీని కాంటాక్ట్ అవ్వాలి. తర్వాత డౌన్లోడ్ ఆఫ్లైన్ ఆధార్ XML, మన ఆధార్ XML డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ రిజిస్టర్ ఆన్లైన్. సో మనం ఆన్లైన్లో చెప్పాం కదా, ఇందాక చెప్పిన ప్రొసీజరే, ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత పేమెంట్ 470 రూపీస్ మనం ఫీజు పే చేయాలి. ఎగ్జామినేషన్ స్లాట్ని బుక్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ స్లాట్ బుక్ చేసిన తర్వాత మనకి 120 మినిట్స్ ఎగ్జామినేషన్, 100 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్వి. సో ఇందులో 65% మార్క్స్ వచ్చినట్లయితే మనం పాస్ అవుతాం. సో ఇలా పాస్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట త్రూ ఆన్లైన్. ఈ సర్టిఫికేట్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడిగారు కదా చూజ్ ఫైల్ అని, ఈ సర్టిఫికేట్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్ మొత్తం, ఓకేనా. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని ప్రాక్టికల్గా ఇన్ డీటెయిల్గా మరొక వీడియో కూడా చేస్తాను. ఎవరెవరికి ఈ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ వీడియో కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఒక సెపరేట్ వీడియో దానికోసం, అంటే టోటల్ ప్రొసీజర్ ప్రాక్టికల్గా చేసి సర్టిఫికేట్ వచ్చేదాకా చేసి చూపిస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ జాబ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో వాల్యుబుల్ అనిపించింది, మన ఛానల్ వీడియోస్ వర్త్ అనిపించినట్లయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.